హలో నమస్తే అండి. ఇప్పుడు ఇది టమాటా చట్నీ చేస్తున్నానండి. ఇది అన్నంలోకి, చపాతీల్లోకి, దోశల్లోకి చాలా బాగుంటుందండి. అంటే నీళ్ళు వేయకుండా చేస్తానన్నమాట. పచ్చిమిరపకాయలు వచ్చి ఒక 8 అండి, చీలికలుగా కోసుకోవాలి. ఉల్లిపాయ ఒకటి, కరివేపాకు, టమాటాలండి, ఒక 1/4 కిలో టమాటాలు. కడాయి పెట్టండి, ఆయిల్ వేస్తాను. కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఈ చట్నీకి, అంటే నీళ్ళు వేయకుండా అలాగే చేస్తానన్నమాట. 4 చెంచాలు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడికిందండి, పోపు దినుసులు వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు అండి, అని వెంటనే వేసేయాలండి. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలండి. టమాటాలండి. కొద్దిగా పసుపు, కారం అండి 1 స్పూన్, టేస్ట్ని బట్టి సాల్ట్. నెక్స్ట్ వచ్చి జీలకర్ర, మెంతులండి పౌడరు, ఇది 1 స్పూన్ అండి, చిన్న స్పూన్. అంతేనండి. అంతా వేసాక సిమ్లో ఉంచి మూత పెట్టి ఉంచాలండి. ఇలా మధ్యలో కలుపుతూ ఉండాలండి. ముక్కలన్నీ మెత్తబడాలి అన్నమాట, టమాటా ముక్కలు. దీంట్లో నీళ్ళే వేయకూడదండి, నీళ్లు వేయకుండానే చేసుకోవాలి. ఇది 4-5 రోజులు ఉన్నా కూడా బాగుంటుందండి చట్నీ. కానీ సిమ్లోనే ఉంచాలి. అయిపోయిందండి. చూసారుగా రావుందో చట్నీ అండి. ఇప్పుడు చివరిన కొత్తిమీర అండి. చివరిన కొత్తిమీర వేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టేయాలండి. రెడీ అండి టమాటా చట్నీ. చాలా బాగుంటుందండి. అన్నంలోకి కానీ, చపాతీలకు కానీ, దోశలకు కానీ. అన్నంలోకి అయితే వడియాలు వేయించుకొని తింటే చాలా బాగుంటుంది. కావాలంటే ఇందులో కోడిగుడ్లు కూడా ఉడకబెట్టి వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. లైక్ చేసి కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ అండి.